సో 18, 19, 20 వరకు చూసుకుంటే ఆఫ్టర్ కరోనా, బిఫోర్ కరోనా చాలా మారాయి. అవును, చాలా ఇండస్ట్రీలో కూడా మారారు, ఇండస్ట్రీలో మనుషులు కూడా మారారు. అవునండి. సో ఇప్పుడు మీరు ఈ 2-3 ఇయర్స్ మరి ట్రై చేయలేదా? ఎప్పుడు 21 21 లేదు, అప్పుడు మేము వేరే ఐ మీన్ ఇంకెవరో ఒకరు లాగుతారు కదా బ్యాక్ కి, ఇది కాదు ఇది చెయ్యి, ఇది కాదు డబ్బులు వస్తాయి, అది మైండ్ లో లేనిపోని థాట్స్ పెట్టేసి వేరే వర్క్స్ చేసేలాగా చేస్తారు. ఒక ఈవెంట్స్ అని లైక్ లైవ్ కాన్సర్ట్స్ ఉంటాయి కదా, అవుట్ సైడ్ చేస్తారు, వాటికి ఒక 2-3 ఈవెంట్స్ చేసాం అనమాట. అలా అయిపోయాయి. సో ఈ 3 ఇయర్స్ మీ లైఫ్ లో వేస్ట్ అనుకోవచ్చు. yes of course వేస్ట్ అవి. ఎందుకంటే కరెక్ట్ గా మీరు అన్ని స్ట్రగుల్ ఫేస్ చేసి ఒక ప్లాట్ఫామ్ కి వస్తున్న టైం అది. అవును. సో అది ఇంకొంచెం ఉంటే ఈ 3 ఇయర్స్ మీకు ప్లస్ అవుతుంది, మంచి ప్రాజెక్టులు పడుతున్నాయి చాలా. ఈవెన్ నేను మెహబూబ్ తో వైష్ణవి బేబీ ఆమెతో కూడా చేశాను వర్క్. మెహబూబ్ కి నేను సెకండ్ గర్ల్ ఫ్రెండ్. అది ఇంకా రిలీజ్ చేయలేదు. ప్రాబ్లమ్స్ వెబ్ సిరీస్ ప్రాబ్లమ్స్ ఏంటో తెలియదు కానీ రిలీజ్ చేయలేదు. వాళ్ళతో కూడా యాక్ట్ చేశాను నేను. మంచి మంచి యాక్టర్స్ తో యాక్ట్ చేశాను. వైష్ణవ్ కూడా మొన్నటి వరకు వెబ్ సిరీస్ వల్లే మనకి తెలుసు. బేబీ తర్వాత ఇంకొంచెం మంచి హీరోయిన్, తెలుగు నుండి ఒక అమ్మాయి వచ్చిందని. సో మేబీ నాకు తెలిసి మంచి క్యారెక్టర్ పడదనేమో నీకు ఈ 2-3 ఇయర్స్ లో. చాలా పడేవి. నేనే ఇంకా ఆ ఫోన్ పగిలిపోయింది అది యాక్చువల్లీ. ఎందుకు? కోపం ఎక్కువ నాకు. కోపం ఎక్కువ, నిజంగా కోపం ఎక్కువ. అంటే షార్ట్ టెంపర్, వస్తుంది పోతుంది అనమాట. సో ఎక్కువ పాపం ఫోన్ ఏం చేసింది తెలీదు, ఫోనే చేతిలో ఉంటే టపాలను పగిలిపోయింది. దాని మదర్ బోర్డ్ పోయింది. నా బ్యాడ్ లక్ ఏంటంటే మెయిల్ కి అటాచ్ చేసుకోలేదు నా కాంటాక్ట్స్ అన్ని. సో అన్ని అలా 3 ఇయర్స్ వేస్ట్ కాదు కదా, బ్లాక్ డేస్ అయిపోయాయి నాకు ఆ 3 ఇయర్స్. మీకోసం ట్రై చేసి కూడా చాలా వరకు వదిలేసి ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఆపర్చునిటీస్ మనకి కావాలి, ఆపోజిట్ పర్సన్స్ కి కాదు కదా. మనం చేస్తేనే, ట్రై చేస్తేనే ఎవరైనా మనం కాల్ చేసి మన ఫొటోస్ పంపిస్తేనే కదా ఎవరైనా మనం ఉన్నట్టు గుర్తించేది. సో నేను ఈ 3 ఇయర్స్ కాల్ చేసుకుంటా, సరే అమ్మాయి పోయిందేమో, రెడ్ పోయిందో అని చెప్పేసి వదిలేసి ఉంటాను. కొంతమంది ఏంటంటే గ్యాప్ లో పెళ్లి చేసుకుంటారులే, ఆఫ్ కోర్స్ సో అయిపోతారు, ఇంకా ఇండస్ట్రీ వైపు రారలే అనుకునేవారు. అంటే మనకి ఎక్కువగా ఏంటంటే మనకి సర్కిల్ డిఓపీలు కావచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్లు కావచ్చు, ఇలాంటి వాళ్ళు మనకి చెప్తారు ఇలాంటి రోల్ ఉంది, ఇలాంటి ఆడిషన్ అవుతున్నాయి. అలాంటి వాళ్ళకి మనం మైండ్ లో కూడా కాంటాక్ట్ ఉంటే మైండ్ లోకి వస్తాం. ఫోనే లేదనేసరికి అమ్మాయి హ్యాపీగా పెళ్లి చేసుకున్నాం. అంతే అనుకుని ఉంటారు. ఏమో ఇంకా ఏది జరిగినా మనం మంచిగా అని చెప్పేసి లోపల నేను గట్టిగా అనుకుంటాను. ఏమో మనకు అలా రాసు. అంత గట్టిగా అనుకున్నావు కదా, ఇప్పుడు వేసే స్టెప్ ఎంత గట్టిగా వేస్తున్నావు? ఇంకా ఆ దేవుడి చేతిలో ఉంది. ఫ్యూచర్ అనేది మన చేతిలో ఉంటుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఫ్యూచర్ అనేది దేవుడి చేతిలో ఉంటుంది. మనకి వాళ్ళు ఎటు నడిపిస్తే అటు వెళ్తున్నాం, కానీ హార్డ్ వర్క్ అనేది మన చేతిలో ఉంటుంది. ఇది చెయ్యాలి, ఖచ్చితంగా సో ఇదే చెయ్యాలి అనుకుంటూ ముందుకెళ్ళడం. సో ఇప్పుడైనా బ్యాక్ స్టెప్ వేయకుండా ముందుకెళ్దామని వచ్చావా? బ్యాక్ స్టెప్ కదా, బ్యాక్ చూడండి కూడా చూడు, వెళ్ళిపోవడం, దూసుకుంటూ వెళ్ళిపోవడం నా టార్గెట్. ఇప్పుడు సీరియల్ ఏం చేశారు? సీరియల్ చేశానండి, అభిషేకం, గృహలక్ష్మి, శ్రావణి ఏదో ఒకటి జెమినీలో రిలీజ్ అయింది, అది చేశాను. ఇంకా చేశాను ఒక 2-3 సీరియల్స్. గృహలక్ష్మి, అభిషేకం చూసి అసలు చాలా మంది నువ్వు చేసావా, నువ్వు గృహలక్ష్మి చేసావా, ఎక్కడ ఏ ఎపిసోడ్ లో, కొంతమంది చూసిన వాళ్ళు అయితే నేను చూసాను అని చెప్పి కొంతమంది. కానీ ఒకటి చెప్పు, అంటే మనం చిన్నప్పటి నుండి మనకి చాలా ఇంట్రెస్ట్ యాక్టింగ్. సో స్క్రీన్ మీద మనల్ని మనం చూసుకున్న తర్వాత ఎవరైనా మనల్ని గుర్తుపట్టి మీరే కదా అని అనేటప్పుడు మనం అప్పటి వరకు పడ్డ స్ట్రగుల్ అన్ని ఒక్కసారి ఎటో వెళ్ళిపోయి నెక్స్ట్ ఇంకా ఏం చేయాలని వస్తుంది కదా. సో అలా ఇప్పుడు అనిపించిందా? నేను నాంది ఫిలిం చేసినప్పుడు ఏఎంబిలో జస్ట్ నా ఫ్రెండ్ మధు నేను తిరుగుతూ ఉంటాం అనమాట. తిరుగుతుంటే ఒక పర్సన్ వచ్చి మీరు లక్కీ కదా, నాకు మీరు తెలుసు అని ఫోటో తీసుకున్నారు. లిటరలీ నేను షాక్. ఫస్ట్ టైం ఒక పర్సన్ వచ్చి నేరుగా మాట్లాడి సెల్ఫీ తీసుకున్నారు. ఆ డే అసలు నేను మర్చిపోలేను అనమాట. నా నేమ్ అంటే మీరు యాక్టర్ కదా అని రావడం వేరు, నా నేమ్ తో సహా మెన్షన్ చేసి నా దగ్గరికి వచ్చి ఫోటో తీసుకున్నారు. ఎస్, అందుకే కదా గుర్తు పెట్టుకున్నాను. సో ఇప్పుడు ప్రాజెక్టులు చూసుకుంటే ఒక 2-3 ప్రాజెక్ట్ చేశారా ప్రెసెంట్? సో అంటే ఇప్పుడు మీరు చేసిన నాకు తెలిసి కొంచెం చిన్న సినిమాలు. సో చిన్న సినిమాలు చేస్తున్నప్పుడు అసలు రిలీజ్ అయిన వరకు
థియేటర్ వరకు రిలీజ్ అవుతాయని గ్యారంటీ ఉండదు. అస్సలు. అయితే సెట్లో ఆగిపోద్ది, లేదా షూటింగ్ స్పాట్లో ఆగిపోద్ది, డబ్బింగ్లో ఆగిపోద్ది, పోస్ట్ ప్రొడక్షన్లో ఎక్కడో దగ్గర అయితే ఆగిపోయే సిచ్యువేషన్స్ ఎక్కువ ఉన్నాయి. అవును, అవును. సో అంటే ఇంత తెలిసి కూడా మనం చిన్న సినిమాలకి ఇంకా ట్రై చేస్తున్నాం కదా. ఒక హోప్ అండి, ఎక్కడో ఒక చిన్న హోప్. ఇప్పుడు ఒకేసారి పైకి వెళ్ళిపోవాలంటే అవ్వదు, మెట్లు Step by ఎక్కుతూ step. మెట్లు ఎక్కాలి కదా పైకి వెళ్ళాలంటే. సో అలాగా ఏదైనా చిన్న సినిమాలో నన్ను ఎవరో ఒకరు, ఒక మంచి డైరెక్టర్ ప్రొడ్యూసర్ చూసి సరే ఈ అమ్మాయి బాగుంది కదా, మంచిగా వేస్తుంది కదా అనుకోకపోతారని ఒక చిన్న హోప్ అంతే. అంటే ఈ 3 yearsలో నాకు తెలిసి 3-4 yearsలో చాలా చేంజెస్ అయ్యి ఉంటాయి మన బాడీలో కానీ అవును. ఇంకోటి. సో నాకు తెలిసి 3 years ముందు ఇంకొంచెం బాగుంటారు. ఇలా ఉన్నా నేను. అవునా? సో ఇది కూడా బాగున్నారండి. సో అంటే ఏం చేంజ్ చేసుకుంటారు మిమ్మల్ని మీరు? చాలా అదే సినిమాలు చూసి ఉంటారు కదా. యా అదే అంటున్నాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కొంతమంది ఏంటంటే లావు అయితే బాగుంటారు, కొంతమంది సన్నగా అయితే బాగుంటా అంటారు. పర్ఫార్మెన్స్ ఎవరు చూడరు అనిపిస్తుంది నాకు ఆ టైంలో. అంటే మీరు ఆడిషన్ చేసి బాడీ ఏముందండి, మీరు ఆ క్యారెక్టర్కి లావు కావాలంటే వెంటనే అవ్వచ్చు. ఏముంది కొన్ని డేస్, ఒక 10 days 20 days గట్టిగా తిన్నాను అనుకోండి ఎవరైనా సరే లావ్ అయిపోతాను నేను. లేదు, పర్టికులర్గా నేను ఓన్లీ సీరియల్స్కి స్టార్టింగ్ స్టేజ్లో ఒక సీరియల్కి ఆడిషన్కి వెళ్ళాను. ఇంటికి వచ్చిన తర్వాత కాల్ చేస్తాను, అది కాల్ చేస్తున్నారు కదండి, కాల్ చేయలేదంటే లేదమ్మా నువ్వు చిన్న పిల్లలా ఉన్నావు, దానికి చూడు సన్నగా ఉన్నావు అన్నారు. నమ్మరు, అది గడ్డి తిని ప్రోటీన్స్ అని అవి అని ఇవన్నీ లేనిపోని బిళ్ళలు మింగి ఎంత నా ఫేస్ అంతా రౌండ్గా అయిపోయింది, రౌండ్ బాల్ అయిపోయాను, ఫుల్ లావ్ అయిపోయాను. తర్వాత ఇంకా సీరియల్ షోలకి వెళ్ళలేదు, అంటే ఎవరు కాంటాక్ట్ అవ్వలేదు అనుకోండి. ఇంకా సినిమాలో చేద్దామన్న నాకు కొంచెం మైండ్ ఉంది. సో ఇంకా సినిమాలకి ట్రై చేశాను. ఒక సినిమాకి ఏంటి సన్నబడమన్నారు, ఇది బాగుంది. నేను 2 years 2 సంవత్సరాలు ఒక్క పూటికి 5 సార్లు తినేదాన్ని, నమ్ముతారా మీరు? 5 times తింటే అలా అయ్యా నేను, తినడం పడుకోవడం టాబ్లెట్స్ వేసుకోవడం. నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు ఒక చిన్న టాబ్లెట్స్ ఏవో తింటే లావ్ అవుతానని చెప్పి. అవి టాబ్లెట్స్ వేసుకొని ప్రోటీన్ షేక్స్ తాగి జిమ్కి వెళ్ళి అది చేసి ఇది చేసి లావ్ అయితే సన్నపడమన్నారు. నాకు ఇంకా అప్పుడు అర్థమైపోయింది అనమాట, నీకు కావాల్సింది ఏంటి, సన్నపడడం లావ్ అవడం కాదు. ఆ క్యారెక్టర్ నేను సెట్ అయితే మీరు తీసుకుంటా, లేకపోతే లేదనిపించింది నాకు అంతే. దాని తర్వాత నుంచి ఇంకా నేను మెయింటైన్ చేసుకోవాలి బాడీని అంతే తప్ప లావు సన్నగా యాక్టింగ్ లో ఇంప్రూవ్ అవ్వాలి తప్ప బాడీలో కాదు. ఒకవేళ నేను సన్నగా అనిపిస్తే వాళ్ళు చెప్తారు కొంచెం లావు అవ్వమంటే అవుతా, నేను ప్రాబ్లం లేదు. అలా అయిపోయింది అనమాట. సో ఇప్పుడు వచ్చే నాకు తెలిసి యంగ్ డైరెక్టర్లు కావచ్చు, యంగ్ యాక్టర్స్ కావచ్చు, అంటే స్టోరీని బేస్ చేసుకునే చూస్తారు ఈ క్యారెక్టర్ కి ఈ అమ్మాయి సెట్ అవుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా మూవీస్ వస్తున్నాయి. సో రీసెంట్ గా వచ్చిన శుభం మూవీ కూడా సమంత గారి ప్రొడక్షన్ లో కొత్త వాళ్ళనే తీసుకున్నారు అనమాట. సో అంటే కొంచెం మంచి పేరు వస్తుంది అందులో. అంటే చెప్పుకోవచ్చలేదు, పాపం అబ్బాయి మంచి పొజిషన్ లో ఉన్నాడు, హర్షిత్. తను నాకు వద్దులేండి, మళ్ళీ తను చూస్తే ఏమనుకుంటాడు కానీ. లేదు, హర్షిత్ అనే పర్సన్ నాకు టిక్ టాక్ నుంచి పరిచయం. ఓకే. అప్పుడైనా చిన్న చిన్నవి షార్ట్ ఫిల్మ్స్ సాంగ్స్ చేస్తూ ఉంటాను. అప్పుడు నేను ఒక సాంగ్ చేద్దాం అనుకున్నా, నేను క్యాస్టింగ్ వెతుకుతూ ఉన్నా. తను అడిగా నేను, నువ్వు యాక్ట్ చేస్తావా, డేకి ఎంత తీసుకుంటా అంటే లేదు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు కదా, నాకు చాలా అసలు బాగా నచ్చింది, మీరు నన్ను సెలెక్ట్ చేసుకోవడం అని చెప్పేసి అన్నారు. తర్వాత ఇంకా నా ప్రాజెక్ట్ డిలే అయింది. తర్వాత చూస్తే తను దీప్తి సునైనా వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా వాళ్ళతో అయితే తిని వీడియోస్ వైరల్ అయిపోయి బాగానే సెట్ అయిపోయాడు అనుకున్నాను. తర్వాత ఒక థియేటర్లో కలిసాం మేము. అప్పుడు కూడా తను హాయ్ అంటే హాయ్ చెప్పారు. తర్వాత ఎప్పటికో చూస్తే ప్రభాస్ గారి పక్కన కల్కి మూవీలో అంత మంచి రోల్ చేశాడు. సరే ఇంక ఇప్పుడు మనం తన్ని మెసేజ్ చేసి నేను చేసిన బాగోదు, ఇప్పుడు నేను ఎదిగిపోయాను కదా అనుకుంటాడని ఒక చిన్న ఎక్కడో ఫీల్ ఉంటది కదా. సో ఇంకా నేను మాట్లాడలేదు, కానీ అదైతే బాగా గుర్తుంది. ఫస్ట్ నేనే అడిగాను తనని, యాక్ట్ చేస్తావా నేను చేసే సాంగ్ లో అని చెప్పేసి నేనే అడిగాను తను. దీంట్లో అసలు ఏమనుకోవడానికి ఏముంది, అసలు అప్పుడే మీరు అనిపించింది ఈ అబ్బాయికి కొంచెం
టాలెంట్ ఆ, ఉంది ఉంది, అని అవును అనిపించింది. అవును సో దాన్ని మీకు ఆ ప్రాజెక్ట్ వల్ల లేట్ అయింది, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ వచ్చాయి, అవును. సో వెళ్ళారు. అసలు ఇప్పుడు చూస్తే చూడండి అసలు ఉమ్. పెద్ద సినిమాలో హీరో చేస్తున్నాడు. I'm so ఏమైంది proud అంటే of him. చెప్తున్నా కదా, ఎవరికి ఎప్పుడు అవును లక్ వస్తుందో అవును తెలియదు. ఎలా ఫస్ట్ తిరుగుతుందో మన తెలియదు. మనం ఏంటనేది చూపిస్తుంటే వెళ్తే అవును. ఆటోమేటిక్ గా అవును లక్ ఖచ్చితంగా తర్వాత అవును వస్తుంది. అవును. సో అంటే జనరల్ గా ఇప్పుడు నువ్వు యాక్టింగ్ వైపు వచ్చేసావు కాబట్టి, అంటే ఎలాంటి రోల్స్ చేయాలి అని ఏదైనా మైండ్ లో పెట్టుకుంటున్నావు డిఫరెంట్ గా? రోల్స్ ఏం లేదండి. ఇప్పుడు ఎలా చెప్పాలి, ఈ సినిమాకి మనం ఈ క్యారెక్టర్ చేస్తే ఉమ్. మనం ఆడియన్స్ లోకి వెళ్తాము, లేకపోతే ఈ స్టోరీకి మనం ఈ క్యారెక్టర్ బాగా చేస్తే ఉమ్. మనకి ఎంత ఇంపాక్ట్ వస్తుంది ఉమ్. మనకి గానా సినిమాకి కానీ అవును. అంటే నేను ఖచ్చితంగా చేస్తాను. ఉమ్. నాకు మెయిన్ స్టోరీ బాగుండాలి, అది ఆడియన్స్ కి కూడా నచ్చేలా ఉండాలి. ఉమ్. ఏదో వచ్చింది చేసాం అన్నట్టు కాకుండా. అంటే కొంచెం బోల్డ్ క్యారెక్టర్లు వచ్చినాయి చేస్తాను. బోల్డ్ కాదు, ఓవర్ కాదు, ఇది కాదు. ఎందుకు అంటే బోల్డ్ అనేసరికి మీరు ఒకసారిగా నీ మైండ్ బోల్డ్ కాదు లేదు, అంటున్నావు లేదు, అంటే లేదు. రీసెంట్ గా చెప్పా కదా నీకు మా చెప్పా కదా మీకు మా ఉమ్. ఫ్యామిలీ గురించి కానీ పేరెంట్స్ గురించి కానీ. ఉమ్. సో మనం ఉన్న దాన్ని బట్టే మా పేరెంట్స్ ని మాట్లాడుకోవడం జరుగుతుంది. ఓకే. ఈవెన్ ఊరు ఉమ్. ఇంకా ఊరు. తెలుసు కదా ఎలా ఉమ్. మాట్లాడుకుంటారు. ఉన్నప్పుడే మాట్లాడుకుంటారు, వదిలేసింది ఉమ్. వదిలేసారు. తర్వాత ఇప్పుడు లేరు అనేసరికి ఎవరు లేరు కదా, దాని ఇష్టం ఇంకా చేస్తుంది. ఆ బ్యాడ్ నేమ్ మా వాళ్ళకి ఎప్పుడు రావద్దనే చెప్పి నేను కొన్ని బార్డర్స్ కాదు ఇప్పుడు ఆ నలుగురు అనుకునే మాటలు పట్టించుకుంటావా? పట్టించుకోనండి. కానీ నలుగురిలో మా ఫ్యామిలీ కూడా ఉంది. ఉమ్. మా పెద్దమ్మలు పెద్దనాన్నలు కూడా అనుకుంటారు, ఒకవేళ చేస్తే నువ్వు ఇలా చేయకుండా ఉండాల్సిన వాళ్ళు ఒక మాట అన్నారు అనుకోండి, ఉమ్. ఎందుకు అదొక ఉండిపోతుంది నాకు మైండ్ లో అంతే. ఈ స్క్రిప్ట్ సెలక్షన్ లో మరి వాళ్ళకి ఏమైనా అడుగుతారా, ఇలాంటి క్యారెక్టర్లు వచ్చినాయి చెయ్యొచ్చు? ఒకవేళ వాళ్ళకి అది నాకు రెస్ట్రిక్షన్ గా ఉండి మేబీ చేస్తే వాళ్ళు ఏమని అనుకుంటారా అని నాకేమని అనిపించింది అనుకోండి, ఖచ్చితంగా మేబీ అడుగుతాను వాళ్ళు. ఓకే. సో అంటే వాళ్ళకి ఇప్పుడు మీరు అన్నట్టు ఇలా ఒకటో రెండో క్యారెక్టర్లు కొంచెం కొంచెం బోల్డ్ వస్తే చెప్తారు, ఇలా ఉంది చేయొచ్చా చేయకూడదు అని అడుగుతారా? అడుగుతాం. సో ఇప్పుడు చూసుకుంటే సినిమా వేరు, సీరియల్ అనేది వేరు. బట్ ఈ మధ్య కాలంలో సీరియల్ నుండి వచ్చే వాళ్ళే ఎక్కువ సినిమాల్లో తీసుకుంటారు, హిట్ ఇది అవుతుంది. ఈ మధ్యలో, అంతకు ముందు కాదు. అదే అంతకు ముందు అంతా సీరియల్ అసలు సినిమాలో కంటే ఒక డిఫరెంట్ గా చూసేవాళ్ళు నిజం చెప్పాలంటే. చాలా మంది పాపం ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సీరియల్ నన్నే అన్నారు ఒక ఆడిషన్ కి వెళ్తే, నేను ఒక 2-3 సీరియల్స్ చేశాను సార్, నేను మీకు చూపిస్తాను నాకు ఇచ్చానంటే, సీరియల్ లాగ్ ఉంటుందమ్మా, ఆ సీరియల్ కి దీనికి కంపేర్ చేస్తానంటే ఇది వెబ్ సిరీస్, దానికి దీనికి యాక్టింగ్ కానీ అంతా చాలా డిఫరెంట్ గా ఉంటది. అందులో మీరు చెప్పిందే ఒక ఎన్ని ఇదిగా ఐ మీన్ ఎన్ని వేరియేషన్ లో చెప్తారో మాకైతే తెలీదు. ఇక్కడ మేము ఎలా చెప్పమంటే అలా చెప్పాలి, మీతో అవుతుందా అని చెప్పేసి అన్నారు. అసలు మీరు ఒక వీడియో క్లిప్పే చూడకుండా మీరు ఒక పర్సన్ ఎలా జడ్జ్ చేస్తారు అని చెప్పి నేను ఇంట్రెస్ట్ లేదండి, వాళ్ళు తీసుకునే అంత ఇంట్రెస్ట్ లేదు. ఏదో పిలిపించారు అంతే, నామకే వాస్ అంటారు కదా, అలా పిలిపించారు, ఏదో వచ్చి పోయాము, ఇంతమంది వచ్చారు అమ్మాయిలు చూపించుకున్నా అనుకున్నారేమో, వెళ్ళాను, ఇంకా సరేలే ఎందుకు వేస్ట్ ఆఫ్ టైం అని వచ్చేసాను. కాదు లక్ష్మి గారు, ఆ క్లారిటీగా మాట్లాడుకుంటే మీలాగా జెన్యున్ గా ఆనెస్ట్ గా ఉన్న వాళ్ళకి సక్సెస్ రేట్ చాలా తక్కువ. ఎందుకంటే ఆపర్చునిటీ కూడా కొన్ని రావు, ఎందుకంటే మీరు మాట్లాడే విధానానికి కొంతమంది ఆగిపోయే అవకాశం కూడా ఉంది. సో మరి ఇంత డేర్గా ఉన్నప్పుడు ఎందుకలే కొన్నిసార్లు తగ్గుదాం అని అనిపించిందా? లేదండి, అంటే ఎవరి గురించి మన క్యారెక్టర్ని నేను ఇదేనండి, నేను ఇలాగే ఉంటాను, ఇలాగే మాట్లాడతా, నచ్చిన వాళ్ళు ఉంటారో లేకపోతే లేదు. మీరు ఎలా ఫీల్ అవుతారని నాకు ఎలా తెలుస్తుంది, నేను ఎలా ఉండాలో మీరు ఎలా జడ్జ్ చేస్తారు అంటే, నువ్వు ఇలా ఉంటేనే మంచిగా ఉంటుంది, ఇలా మాట్లాడితే మేము తీసుకుంటాము అంటే అక్కడ నేను లేనట్టే కదా. లేనట్టే, నేను నా సెల్ఫ్కి నేను చాలా ఇంపార్టెంట్, నేను ఎలా ఉండాలో అలాగే ఉంటాను, ఎలా మాట్లాడాలి